మార్చి 8 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెల గ్రామంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు 20,000 వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కళ్యాణోత్సవానికి వీచేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు అన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని 16, 17 వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు ఒగ్గు సుచరిత, కొమరయ్య, పట్లోల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, వెల్లిమల మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లనే మన వరుణ్ ఇద్దరు యువకులు అయినటువంటి ఇద్దరు బ్రాహ్మణోత్తములు. వీళ్ళిద్దరూ ఐటీ ఉద్యోగాలలో వాళ్ళు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అమ్మ స్వామివారి దగ్గర పూజగారు మంచి స్వామి దొరకాలి అంటే అర్చకుడు, పురోహితుడు ఏ గ్రామంలో దొరకటం లేదు. అయినా వీళ్ళు ఎప్పుడూ పక్కకు పోకుండా నిలుపుకున్న మీ భక్తిని నేను మెచ్చుకుంటూ ఉన్నాను. ఈ వెలిమెల గ్రామస్తులను నేను ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కొట్టండి మీకోసం. మీరే గ్రామస్తులను ఆశీర్వదిస్తున్నాను. ప్రత్యేకించి అంటే ఎవరైనా బ్రతుకుదరువు కదా, జీవనోపాయము, జీవన అవసరము ఈ గ్రామము వదలకుండా ఉండేటట్లుగా వాళ్ళని ఎప్పుడూ ఈ కార్యం విష్ణు ప్రవర్ధత ఇంకా సంవత్సరానికి జనాలు పెరగాలి, పెరుగుతూనే ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఎందుకంటే ఏవో పనికిరాని మతాలు అన్నీ కూడా వచ్చి మన పూజలు మనం చేసుకోకుండా మన ధ్యానము, మన తపస్సు, మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఈ రోజు కన్నా రేపు చేసేది గొప్ప. అలా ఉన్నది వాతావరణము. ఇటువంటి వాతావరణంలో దాదాపు 12-14 సంవత్సరాల నుంచి నేను ఎరుగుదును. అనంత భక్తి యజ్ఞోపవీతాలు ఉండాలి. అందరికీ కూడా మనకు పిలకలు ఉండాలి. మన ధర్మాన్ని మనము పాటిస్తూనే ఇద్దరు ఇందాక వచ్చి నమస్కారం పెట్టారు నాకు. కౌన్సిలర్లు వాళ్ళకు మాజీ అనేది లేదు. మాజీ అనే పదం పోవుగాక. నేను ఆశీర్వదిస్తే మాజీ అనే పదాలు ఉండవు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా స్థానాలు వస్తూనే ఉంటాయి. నేను ఎంత పెద్దవాళ్ళని ఆశీర్వదించినా అందరూ దేశంలో పెద్ద పెద్ద కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మహామంత్రులు అందరూ అవుతూ ఉంటారు. అలాగే కావాలి, అందరూ కూడా అలా అభ్యుదయం పొందాలి అని నా సంపూర్ణమైన ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల మన దేవదేవుని యొక్క పాదాలు, లక్ష్మీదేవి పాదాలు వదిలితే ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? ఈ భవనాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ పొలాలు ఇవన్నీ ఎట్లా రావాలండి? ఆమె కరుణతోనే. అందుకనే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అన్నారు. దీపాంకరణాలన్నీ వస్తాయి. ఇదంతా లక్ష్మీ కళయే. ఇక మగవాళ్ళు కూడా మనం చూస్తుంటాం అక్కడక్కడ. మీరు చాలా మంచివాళ్ళు. కానీ గుప్తులు సుశబ్దం కుశోభిల్లన్ పల్కుము నాదు వాక్కులను సంప్రీతిం జగన్మోహిని తుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఇటువంటి పద్యాలన్నీ రావాలి. మధ్య మధ్యలో నేను చెబుతాను. తన్నావత్నాని సదశారదాయ యూయం పాద
అంటారు. ఊపిరాడకుండా కాసేపు ముక్కు కట్టుకోమనే అర్థం కాదు. అంటే ప్రాణాయామం ఎడమ వైపు నుంచి విఠలరెడ్డి నామదేశ్య ధర్మపత్ని లలితానాంని సుపుత్రాణాం రవీంద్రరెడ్డి నామదేశ్య ధర్మపత్ని వాణీనాంని సుపుత్రికానాం శృతినాంని నవీన్ రెడ్డి నామదేశ్య ధర్మపత్ని సరితానాంని సుపుత్రాణాం హర్షవర్ధన్ నామదేశ్య నివేదిత నామదేశ్య ఉత్కోలగోత్రోద్భవస్య కుమరియా నామదేశ్య ధర్మపత్ని సుచరితానాంని సుపుత్రికానాం అన్వికానాంని నిహారికానాంని మాతుః పద్మమ్మానాంని సకల కుటుంబానాం सकल भक्त पुरुषार्थ सिद्ध्यर्थम आदित्यादि नवग्रहाणां शुभ एकादश स्थानवत शुभफल प्राप्त्यर्थम राजद्वारे राजमुखे తల్లి ఓ భూదేవి, నీవు మమ్మల్ని తత్వములో మన సనాతన హైందవ ధర్మములో ప్రతిదీ కృతజ్ఞతతో కూడుకొని ఉంటుంది. लक्ष्मी रमण गोविंद लक्ष्मी अनंत पद्मनाभ स्वामी गोविंद हस्तं प्रक्षाल्य मंत्र पुष्पांजलि ष्मद्भाजमानं महस्पदो अमृतस्य धारादः लोकमान् शरणो लोके सतुराधारो परमभक्तपालना श्रीरमणा सौरगणा त्रिलोकपालना सुगुणपालन कृष्णमोहना परमभक्तपालना आयुष्यमग्र्यं प्रतिमङ्गलप्रत्यक्षातवेदं परमस्वतेजः सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना लग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान बृहस्पतिः कृष्ण राष्ट्रं भारयतां हरिषा तस्मै देवाय ब्रह्मः अयं सर्वं सार्वभौमसप्रजैकाख्य अष्टदिग्वेदण्डचण्डादण्डोत्तमं गुरुं विद्यारण्यचण्डारण्यचुम्बकशिवनकटलिवराख्यदशारण्यपरिमण्डिते
ఈ తలబ్రాలు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం వివాహంలో. ఇప్పుడు ఈ తలబ్రాలు అనే ఘట్టం జరుగుతూ ఉన్నది. మరి లక్ష్మీనారాయణులు అంటే సాధారణంగా తలబ్రాలలో బియ్యము, బ్రాలు అంటే బియ్యము. కాబట్టి ఈ నదులు, సముద్రములు, సూర్యచంద్రులు, పర్వతములు ఎంతకాలము ఉంటాయో అంతకాలము సీతారాముల చరిత్ర, రామాయణము ఘట్టములోని ముత్యాలు తలంబ్రాలు కోసుకోవటమే ప్రతి కళ్యాణ ఘట్టములో ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఆది దంపతులు నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శంకర పార్వతీ శంకరులు ఎలా అయితే అన్యోన్యము ఒకరి శరీరంలో ఒకరి అర్ధనారీశ్వర తత్వమై ఉన్నారో అలాగే ఈ భూమండలంలో ఉన్నటువంటి దంపతులు అందరూ కూడా భారతీయ సంప్రదాయం అంత గొప్పది. పద్మనాభ స్వామి గోవిందా.